ఇందాక మీరు చెప్పినట్లు ప్రచారానికి బీజేపీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది దాని అభివృద్ధి కంటే. ఈ మాటకు మీరు కట్టుబడి ఉన్నారా, స్ట్రిక్ అయి ఉన్నారా? అంటే అక్కడ బీజేపీ అభివృద్ధి విషయాలు పెద్దగా రైజ్ చేయలేదు. వాళ్ళు మెయిన్గా ఏంటంటే ఈ కొన్ని కాస్ట్ ఇష్యూస్, వాళ్ళు లింగాయత్ ఇష్యూస్, ఇవన్నీ వాళ్ళు రైజ్ చేశారు. అభివృద్ధి ఇష్యూస్ అంటే ఇప్పుడు సెంటర్ చేసిన అభివృద్ధి ఇష్యూస్ రైజ్ చేయాలి, కానీ వాళ్ళు అక్కడ సత్తాలో లేరు అక్కడ. సో వాళ్ళు చేయగలిచేది ఏంటి? సిద్ధరామయ్యని విమర్శించగలరు, కొన్ని పథకాలు కేంద్రం చేసింది హైలైట్ చేయగలరు. దాని తర్వాత ఏంటంటే లోపలికి పోయినప్పుడు ఈ లింగాయత్ ఇష్యూ మీద బీజేపీ చాలా తెలివిగా ఏం చేసిందంటే ఒక స్టాండ్ తీసుకోలేదు. ఏది లింగాయత్ ఏదైతే వాళ్ళు మైనారిటీగా డిక్లేర్ చేస్తారో బీజేపీ ఒక స్టాండ్ తీసుకోలేదు. ఎందుకైతే ఆ లింగాయత్ ఓట్స్ ఎక్కడ పోతాయో అనేది. సో బీజేపీకి ఏంటంటే నిజంగా చెప్పాలంటే మోదీ క్యారిస్మా మీదే డిపెండ్ అయింది, కానీ నేను కూడా బీజేపీకి పెద్దగా ఒక ఇష్యూస్ లేదు. ఎస్, నేను చెప్పినట్టు కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి కాంగ్రెస్కి. ప్రత్యేకంగా ఏంటంటే రైతుల ఆత్మహత్య, ఆ ఇష్యూ బాగా హైలైట్ చేశారు. దాని తర్వాత మేము పవర్లోకి వస్తే లోన్ వేవర్ చేస్తామన్నారు. యాక్చువల్గా మీరు ఇద్దరు మేనిఫెస్టోలో చూస్తే పెద్ద తేడా లేదు, ఇద్దరు కాంగ్రెస్ మేనిఫెస్టోకి బీజేపీకి మేనిఫెస్టో. సో ఇప్పుడు అల్టిమేట్గా నేను అంచనా వేసేది ఏంటంటే నెగిటివ్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి సిద్ధరామయ్యకి, నెగిటివ్ పాయింట్స్ మోదీకి ఉన్నాయి. ఎందుకంటే బోత్ ఆర్ ఇన్కంబెన్సీ. దిస్ యాంటీ ఇన్కంబెన్సీ ఓటర్స్ ఏం తీర్పిస్తారో మనం చూడాలి. ఎలక్షన్స్ని ఫేస్ చేయడంలోనూ అండ్ ఎలక్షన్స్లో ప్రచారంలో కొత్త స్ట్రాటజీస్ అవలంబించడంలోనూ 2014 నుంచి 13 నుంచి కూడా బీజేపీ కొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. కాంగ్రెస్ ఆ వ్యూహాలను ఫాలో అవడం లేకపోతే అప్డేట్ అవడంలో వెనకబడి ఉందనుకోవచ్చా? లేదండి, ఇద్దరు దీంట్లో చాలా ముందుకున్నారు. బీజేపీ ఏంటంటే వేరే వ్యూహాలు వేస్తున్నారు. ఏంటంటే చాప కింద నీరులాగా ప్రకాష్ రెడ్డి గారిని అడిగితే వాళ్ళు చెప్తారు త్రిపురలో దాంట్లో ఎలాగ వెళ్ళారు. ఆర్ఎస్ఎస్ వర్కర్స్ మొదటి నుంచి కొంతమంది అయితే 2 ఏళ్ల కింద ముందు నుంచి వెళ్ళిపోయి అక్కడ అపార్ట్మెంట్ తీసుకుని త్రిపురలో అగర్తలలో అసలు ఫ్లాట్లు దొరకలేదు, అంత మొత్తం ఆక్యుపై చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. బట్ ఏంటంటే రెండో ఆస్పెక్ట్ ఉందండి, ఎలక్షన్ అనాలిసిస్. ఎంతమంది ఏ కాస్ట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళని ఎలాగ వాళ్ళని మన తరఫున చేసుకోవాలో, దాని తర్వాత అనాలిసిస్. ఎలక్షన్ అనాలిసిస్ చాలా డెప్త్ నుంచి జరుగుతున్నది. అది ఇప్పుడు ఏంటంటే మనకి మన ఆంధ్రాలోనే చూస్తే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే ఆయన ఎవరైతే బీజేపీకి సలహాదారుగా 2014లో ఉన్నాడో ఆయన ఇప్పుడు జగన్కి ఆయన పార్టీకి సలహాలు ఇస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఇదే కాకుండా మల్టీనేషనల్ ఇష్యూస్. నేను ఒక్క సెకండ్ మీరు నాకు సమయం ఇస్తే అమెరికాలో చెప్తాను. అమెరికాలో ఎంతలాగా అనాలిసిస్ డీప్గా జరుగుతుందంటే ఇండియన్స్ ఉన్నారు. ఇండియన్స్ ఆఫ్టర్ ఆల్ 30 lakhs ఉన్నారు. ఈ 30 lakhsలో తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళన్స్ ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు. దీంట్లో మన వాళ్ళు కాస్ట్ వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి అందరికీ ఒక్కొక్క అనాలిసిస్ అనేది ఒక ఫామ్ ఉంటుంది. వీళ్ళు ఎటు ఓటు వేస్తారో వీళ్ళు మన తరఫున చేసుకోవాలంటే ఎట్లాగో అంత డీప్గా వెళ్ళిపోయింది. సో డబ్బు విపరీతంగా ఈ అనాలిసిస్ మీద ఖర్చు పెడుతున్నారు. చాలా మోడర్నైజ్ అయిపోయింది. మన అమెరికా లెవెల్లో మన దగ్గర మోడర్నైజ్ అయిపోయింది ఇది ఎలక్షన్ ప్రీ ఎలక్షన్ అనాలిసిస్. దాని ప్రకారం ముందు పోతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు పాతకాలంలో ఎట్లా ఉండింది అంటే నేను చెప్తాను. పాతకాలం అనాలిసిస్ కూడా నేను చూశాను. రైట్, మనకు అప్డేట్స్ రావాల్సింది. కాంగ్రెస్ బీజేపీ ఏ స్థానాలు ఎంతెంత లీడ్లో ఉన్నాయన్నది ఒక ఫుల్ క్లారిటీ రావాల్సింది. ఒకసారి మా టీం చెక్ చేస్తోంది. పీసీఆర్ అండ్ డెస్క్ ఒకసారి చెక్ చేయండి. మొత్తంగా ఎన్ని సీట్లలో బీజేపీ లీడ్లో ఉంది, కాంగ్రెస్ లీడ్లో ఉంది, జేడీఎస్ లీడ్లో ఉందో ఇన్ఫర్మేషన్ మనకు ఇస్తూనే ఉంటారు. ప్రజెంట్ అయితే యడ్యూరప్ప సికారిపురలో బీజేపీ నుంచి ఆధిక్యంలో ఉన్నట్లు మనకు తెలుస్తోంది. అండ్ అలాగే సిద్ధరామయ్య బాదామిలోను వెనకంజలో ఉన్నారు, చాముండేశ్వరిలో కూడా వెనకంజలో ఉన్నట్లు మనకు తెలుస్తోంది. అండ్ నౌ మనం అప్డేట్స్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉందాం. రైట్, ప్రకాష్ రెడ్డి గారు, ఇందాక నగేష్ గారు చెప్పిన దానికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అవును సార్ మేడం, నేను మళ్ళీ చెప్తున్నాను, బీజేపీకి ఒక ఆర్గనైజేషన్ ఉంది. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, బీజేపీ పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు కాదు, మాకు 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో బీజేపీకి పూర్తి సమయం పనిచేసేటువంటి వాళ్ళు ఒక 102 మంది గత ఏడాది నుంచి ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో 102 మంది ఉన్నారు ఇప్పుడు ఫుల్ టైమర్స్. వాళ్ళకి మేము బైక్ ఇచ్చాం, వాళ్ళు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు వాళ్ళు. దాని అర్థం అంటే పార్టీ పనిచేయొద్దనా? ఇట్ ఈస్ వాళ్ళ ఆర్ఎస్ఎస్ కాదు, ఇంకో సంస్థ కాదు, బీజేపీలో పూర్తి సమయ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు.
అటువంటి వాళ్ళు వందలాది వేలాది లక్షలాది మంది బీజేపీకి ఉన్నారు. ఆ సంస్థాగతమైనటువంటి ఆ సిద్ధాంతపరమైనటువంటి ఆ మోటివేషన్ లేకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి మేమేం చేయలేం. మాకు ఒక స్ఫూర్తినిచ్చేటువంటి సిద్ధాంతం ఒకటి ఉంది. ఆ స్ఫూర్తితోటి పనిచేస్తున్నట్టు పూర్తి సమయ కార్యకర్తలు ఉన్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు 102 మందిలో ఒక 24 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. పూర్తి సమయం అన్న మేము ఎలక్షన్స్ దాకా మేము పార్టీలో పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తెచ్చేందుకు మేము కృషి చేస్తామన్నారు. అంటే దాని అర్థం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఉద్యోగం రాక కాదు, వాళ్ళు పూర్తి సమయం అంటే మేము జీతం ఇవ్వడం కాదు, వాళ్ళు వాళ్ళు ఎక్కడో తింటారు, ఎవరింట్లో తింటారు, కార్యకర్తలు తింటారు, కార్యకర్తల ఇంట్లో పడుకుంటారు. ఇది పూర్తి సమయ కార్యకర్తలు అంటే. ఇది మాకు ఒక సిద్ధాంతపరంగా వచ్చినట్టు. ఈరోజు దేశంలో ఆర్ఎస్ఎస్కు లక్షలాది మంది ఫుల్ టైమర్స్ ఉన్నారు. దాని అర్థం లక్షలాది మంది బీజేపీకి పనిచేస్తలేరు. ఛత్తీస్గఢ్లో వనవాసి ఏకోపాధ్యాయ పాఠశాల నడిపిస్తున్నారు వాళ్ళే కూడా. అంటే అక్కడ బీజేపీ కోసం చేస్తున్నారు అనుకుంటే పొరపాటు. త్రిపురలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పనిచేస్తుంది. ఆర్ఎస్ఎస్ 6 ప్రచారకులను గత 10 సంవత్సరాల క్రితం ఉసకొత్తకు వచ్చారు త్రిపురలో. ఎందుకు చెప్తున్నా, అక్కడ ఇప్పుడు పనిచేస్తున్నారు. అస్సాంలో ఒక తెలంగాణ నుంచి అస్సాంలో 8 మంది పనిచేస్తున్నారు బీజేపీలోనూ ఆర్ఎస్ఎస్లోనూ. బీజేపీలో లేరు, ఆర్ఎస్ఎస్లోనూ ఇంకో సంవత్సరాలు పనిచేస్తారు. దాని అర్థం వాళ్ళు రోజు ఎలక్షన్ల కోసం పనిచేయరు. అక్కడ ఉన్నటువంటి సామాజికంగా ప్రజలు ఎలిమినేట్ అవుతున్నారు, దూరం అయిపోతారు భారతీయ సమాజానికి. వాళ్ళని కలపడం కోసం చేసేటువంటి ఒక సేవా కార్యక్రమం, ఒక సామాజిక కార్యక్రమం. దాన్ని బీజేపీకి అంటగట్టకూడదని నా అభిప్రాయం. కానీ ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ నగేష్ గారు అన్నది ఏంటంటే సింపుల్ క్వశ్చన్. నేను చెప్తాను, మీరు నగేష్ గారు చెప్పింది కులము మేము అంటే ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారండి. నేను మళ్ళీ ఓటర్లను అవమానించొద్దు. ఈ దేశంలో ప్రజలు నేను 124 కాదు 1024 ఎగ్జాంపుల్స్ ఇస్తా. ప్రజలు కులం పేరు మీద ఓటు వేయడం లేదు. నేను పోటీ నాకు సీటు కావాలంటే నా కులం వాళ్ళకి సీట్ ఇస్తలేరు, పలానా బీజేపీ పార్టీ నాకు వ్యతిరేకం ఉంది నా కులానికి నేను చెప్పుకుంటా, ఇక్కడ నాకు పొజిషన్ కావడం కోసం. కానీ ఓటర్ దగ్గరికి పోతే ప్రజలు ఓటరు ఖచ్చితంగా పలానా ఏ కులం కాబట్టి ఓటు వేయట్లేదు. పలానా మాకు విశ్వాసం కలిగిస్తాడా, పలానా పార్టీ మాకు విశ్వాసం కలిగిస్తుందా, లేదా పలానా పార్టీ వల్ల మాకు లాభం జరిగింది, లేదా పలానా పార్టీ వల్ల మాకు నష్టం జరిగింది, ఈ బేసిస్ మీద ఓటేస్తున్నారు. ఏ కులం అయినప్పుడు నేను 1000 ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఈ దేశ రాజకీయాలలో. 1000, 1 కాదు 2 కాదు. మీకు అట్లా కూడా కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో లేదా సిద్దిపేటలో ఎంతమంది వెలమలు ఉన్నారు? 100 మంది ఉన్నారు. ప్రజలకి ఏం కావాలో ఒక క్లారిటీ ఉంది, ప్రజలకు స్పష్టత ఉంది. అయితే ఒకరి మీద వ్యతిరేకత ఎందుకుంది మరి? అందుకే కానీ పార్టీలే తప్పుదో పడుతున్నాయా మరి? అంటే కులాల పేరుతో అభ్యర్థులు నిలబెట్టడం, డబ్బులు పంచడం, ప్రచారం కోసం పనికొచ్చేటువంటి ఆరాటమే తప్పిస్తే ఓటర్లకు చాలా స్పష్టత ఉంది. మనం ప్రచార ఆరాటాన్ని వద్దు. రైట్, ఓటర్లకి స్పష్టత ఉన్నప్పుడు మానేద్దాం ఎలక్షన్స్ లో కులాలు మతాలు ప్రాతిపదికన ప్రచారాలు, డబ్బులు పంచడం అన్ని మానేసి అభ్యర్థిని నిలబెట్టి మా అభ్యర్థిన ఈయన బ్యాక్గ్రౌండ్ ఇది, ఎడ్యుకేషన్ ఇది, క్వాలిఫికేషన్ ఇది, ఇంత చేశాడు అని చేశాడు స్వచ్ఛందంగా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఎలక్షన్స్. ఇప్పుడు మీకు ఆడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష నగేష్ గారు మనకు మొన్న వచ్చిన రిపోర్ట్ ఏదో మీరు ఇందాక అన్నారు 10,000 కోట్లు కర్ణాటకలో ఖర్చు అయింది అని చెప్తారు. ఇదే నిజం అయితే ధనము కులము ప్రాంతం ఇదే నిజం అయితే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసింది కదా. మోడీ గారు కులం అనేటువంటి ప్రధానమంత్రి కానే కాడు, దేశంలో ప్రధానమంత్రి కానే కాడు. ఇంపాసిబుల్ అట కావడానికి. మోడీ గారు ప్రధానమంత్రి కానే కాలేడు. మోడీ గారి దగ్గర బ్యాగ్ తప్ప ఏమీ లేదు. ఓ సూట్ కేసులో 10 బట్టలు ఉంటాయి తప్ప ఏముండవు. మరి ఆయన సార్ నేను బైరాగిరి అని చెప్పుకున్నాడు కదా, నేను వెళ్ళిపోతే బైరాగిరి బ్యాగ్ పెట్టుకొని పోతాడు. మరి మోడీ గారి దగ్గర పైసలు ఉన్నాయా? అంటే మోడీ గారి ఉన్నాయి అంటే అదే కదా లెక్క తీసుకోవాలి. నేను జర్నలిస్ట్ 40 ఏళ్ళు చేశాను. 78 నుంచి 2018 దాకా చేశాను. పూర్తిగా 40 ఏళ్ళు. పొలిటికల్ పార్టీస్ కాంగ్రెస్ ఇంక్లూడ్ ఏంటంటే కాంగ్రెస్ మోయటం లేదు ఇక్కడ. ఫుల్గా ఓటర్స్ కాస్ట్ వైజ్ లిస్ట్ ఉంటుంది. ఇది ఇప్పటి నుంచే కాదు, నేను 91 ఎలక్షన్స్లో సీట్లు కేటాయించడం మీరు ఓపెన్గా మీరు చెప్తారు కదా, సీట్ ఎప్పటికీ అది కాదు, ఓటర్స్ లిస్ట్ బిల్డ్ దగ్గర ఉంటాయి. నేను 1991లోని తెలుగుదేశం పార్టీకి అప్పుడప్పుడే కంప్యూటర్స్ వచ్చాయంటే మ్యాథ్స్ యూజ్లో కంప్యూటర్స్ వచ్చాయి ఆఫీస్లో, వాటిలో ఉండేది. టీడీపీ ఆఫీస్లోని ధోన్లోని కర్నూలు డిస్టిక్లోని బై ఎలక్షన్స్ అవుతుంటే ఓటర్ వైజ్ ఫలానా ధోన్ కోడుమూరు నాకు గుర్తులేదు, విజయభాస్కర్ రెడ్డి గారు సీట్ వెకేట్ చేసిన సీట్లోని ఓటు ఇది ఓటర్ వైజ్ కాస్ట్ లిస్ట్ వీళ్ళ దగ్గర ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు పొలిటికల్ పార్టీస్? ఇప్పుడు ఏంటంటే మీరు నీతులు చెప్పకండి మాకు, మేము కూడా మాకు కొంచెం మాకు ఇది ఉంది. సో అక్కడ ఫలానా వాళ్ళు XYZ కురుబా కమ్యూనిటీ ఉన్నారు, ఆ కురుబా కమ్యూనిటీకి లీడర్ని వాళ్ళు అక్కడ పంపిస్తారు. ఇదిగో మేము ఒకటి మీరు మాకు ఓటు. డెఫినెట్లీ నగేష్ గారు మీరు ఏదైతే అంటున్నారో
ఓటర్లు ఏది డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు లేదు, వాళ్ళకి వాటర్ ఏదైతే ప్రభుత్వాలు చేయాలో ప్రభుత్వాలు మారవు. డబ్బుతో అంటే అధికార పార్టీకి పక్కన పెట్టేద్దాం అంటున్నా నేను. ప్రజలు తమ సొంత నిర్ణయాలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు ప్రలోభాలకు గురి చేస్తున్నారు? నేనేమంటా అంటే ఇప్పుడు ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా ఇస్తుందని మనం ఆరోపణ చేస్తున్నా, మరి ప్రజలు అన్ని పార్టీలు డబ్బులు ఇస్తున్నప్పుడు ఏదో ఒక పార్టీ కొట్టేస్తున్నారు కదా. ఇంకో నెంబర్ 1, ఎప్పుడు అధికార పార్టీకి వనరులు ఉంటాయి సహజంగా. మరి ఈరోజు దేశంలో అధికారం మారనే పడకుండా వనరులు వాళ్ళ దగ్గరనే ఉంటాయి. డబ్బులు ఇస్తేనే ఓట్లేస్తారు అనుకుంటే అధికారం మారకూడదు దేశంలో. కానీ మారుతున్నాయి కదా, అన్ని రాష్ట్రాల్లో మారుతున్నాయి. కేంద్రంలో ఒకసారి ఓ ప్రభుత్వం వస్తుంది, ఇంకోసారి ఇంకో ప్రభుత్వం వస్తుంది, రాష్ట్రాలు కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి. దాని అర్థం వనరులన్నీ ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దగ్గర వనరులు ఉన్నాయి అనుకుందాం. అయితే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అధికారం రాదని మన బల్ల గుర్తు చెప్దామా? కాదు. ప్రతిపక్ష పార్టీ కూడా టీడీపీ దగ్గర అన్ని వనరులు ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం రాలేదా? కాంగ్రెస్ పార్టీ దగ్గర వనరులు ఉండే, ఇప్పుడు ఇంకా టీఆర్ఎస్ టీడీపీ రాలేదా? అందుకోసం వనరులతోటి డబ్బుతోటి అధికారంలో వచ్చేటువంటి దాంతో గెలుస్తారనేటువంటి భ్రమల్లోకి వెళ్ళి బయటకు రావాలా. ప్రజలు ఎవరిచ్చినా తీసుకుంటారు, కానీ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ నాయకత్వాన్ని నమ్ముకొని వాళ్ళ నిజమైనటువంటి జడ్జిమెంట్ వాళ్ళు ఇస్తున్నారు. లేకపోతే ఈ దేశంలో ప్రతిపక్షాలు ఎప్పటికీ అధికారం రాలేవు. అదే ఇంకోటి రెండో పాయింట్ కూడా చెప్పదలుచుకున్నా, ఏదో మనం ఏదో ఎన్నికల కోసం అని 4,000 రూపాయలు ఎకరానికి ఇచ్చినా, లేదా ఇంకో తాయిలాలు ప్రకటించినా, తాయిలాలు ఇచ్చినా అధికార పార్టీ ఏ అధికార పార్టీ మధ్యప్రదేశ్లో మేము అధికారంలో ఉన్నాం, మేము తాయిలాలు ఇస్తే మా పార్టీ గెలుస్తుందా? అట్లా మేము బీహార్లో మేము తాయిలాలు ఇచ్చినాం, మేము గెలిచినామా? అంటే నేను తాయిలాలు ఇస్తేనే గెలుస్తుంది, తాయిలాలు ఇవ్వకుండానే గెలవదు, ఇది కాదు. ప్రజలకు చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా అవసరాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ఓటర్ తెలివైన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఏం కావాలో తీసుకుంటారు. డబ్బులకి మతానికి కులానికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వరు, పార్టీలు ఇవ్వకండి అంటోంది అన్నప్పుడు చాలా అంశాలు బయట. ప్రతి జర్నలిస్ట్ కి తెలుసు, మీడియాలో ఉన్న ప్రతి జర్నలిస్ట్ కి తెలుసు లోపల ఏం జరుగుతుందో, ఎలక్షన్ వాస్తవంగా ప్రజల మధ్యలో ఉన్నాం. నేను ఖచ్చితంగా చెప్తాను, నేను ఎగ్జాంపుల్ చెప్పాను. కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్లో ఎంతమంది వారి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, లేదా హరీష్ రావు గారు వహిస్తున్న వందలు ఉంటారు, వందలే, నాట్ ఈవెన్ వేలు. కానీ వాళ్ళు ఎట్లా గెలుస్తున్నారు? వాళ్ళ నాయకత్వంతోనే గెలుస్తున్నారు. అట్లా అనుకుంటే దిస్ ఇస్ ద కాన్సెప్ట్ కాదు. అంటే ఏ కులం లేని దగ్గర మీరు ఎన్ని చెప్పినా కూడా ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ఏంటంటే వినబిలిటీ ఫ్యాక్టర్. అంతే కదండి. మీరు వినబిలిటీ ఫ్యాక్టర్ అని నేను కాదు ఇది పదం ఇచ్చేసి. మీరు ఉత్తరప్రదేశ్లో మీరు ఒక్క ముస్లింకి ఏమైనా మీరు ఎందుకు మీరే చెప్పారు, ఉత్తరప్రదేశ్లో మీరు వాళ్ళు ఏంటంటే మీరు షోకేస్ చేయడానికి పెట్టారు. మీరు ఇస్తాను ఒక చిన్న బైట్ చూద్దాం. మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడారట, మనం ఒకసారి ఏమన్నారు మల్లికార్జున ఖర్గే గారు చూద్దాం. Now still the only probable tendencies are coming, and ultimately it will be known at 11:30 correct position. Sir, also correct position. So after coming the result, we can say something which party is going to take which side, what, whether it is going to become single party government or coalition. That will be decided only after full counting only. Sir, also Priyank Kharge is leading, sir. Sir, any comments on it, sir? Oh, that is initial leading. See, one should not be too happy when small margin if you are leading. Only everything will be settled after 11:30. So he has done good work, but now margin also he should get more. Sir, last question, sir. If Congress somehow doesn't get the majority, will there be any alliance with the JDS as well, sir? That they will decide. Let us see. I am going to discuss with Ghulam Nabi Azad and Gehlot. They have called me. Okay. We'll discuss, and what is the High Command view. After taking everything, we can. So after
రైట్, ఒక షార్ట్ బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం లీడ్స్ మనం చూస్తే కాంగ్రెస్ 67 స్థానాల్లో లీడ్లో ఉంది, బీజేపీ 107 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. జేడీఎస్ కూడా చాలా కీలకమైన స్థానాలే ఉన్నాయి, మొత్తంగా 45 స్థానాల్లో. అదర్స్ కూడా తమ ఖాతాను ఓపెన్ చేయడం జరిగింది, 2 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్డ్.